Parrot and cage game, brain cap making, how to calculate the number of images by using a small task. ఇవన్నీ మేము ఆఫ్టర్నూన్ సెషన్లో చేశాము. ఇంకా వీటి గురించి వివరంగా తెలుసుకోవాలంటే ఎంతో ఎంథ్యూజియాజంను ఎంతో క్రియేటివిటీ కలిపి ఉన్నటువంటి ఈ అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యొక్క డే 1 ఆఫ్టర్నూన్ క్లాసెస్లకి స్వాగతం. వెల్కమ్ టు మై ఛానల్ సుజాత మ్యామ్స్ క్లాస్ రూమ్. టు రీచ్ చిల్డ్రన్, టు టీచ్ చిల్డ్రన్, జాయ్ ఆఫ్ లర్నింగ్. ఆఫ్టర్నూన్ లంచ్ అవ్వగానే మళ్ళీ మేము మల్లికా గంధ నుంచి మా ఆడిటోరియంకి వచ్చేసాం. మరి ఆడిటోరియంలో మధ్యాహ్నము ప్యారెట్ అండ్ కేజ్ గేమ్ ఆడించడం జరిగింది. ఇది ఎలా ఉందంటే చాలా ఫన్నీగా ఉంది. చాలా మమ్మల్ని క్లాస్ రూమ్ యాక్టివిటీస్లోకి తీసుకెళ్లేందుకు చాలా బాగా కూడా ఉన్నింది. ప్యారెట్ అండ్ కేజ్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా బాగా ఉన్నింది. ఇది ఎలా ఆడతారంటే మొత్తం అటెండ్ అయిన టీచర్స్ అందరము డాన్స్ మీదకి వెళ్ళి ఒక బిగ్ గ్రౌండ్ ఫామ్ చేసాం. దాంట్లో ముగ్గురుగా ఒక గ్రూప్గా కావడం జరిగింది. ఈ ముగ్గురిలో మిడిల్లో ఉండేవాళ్ళు ప్యారెట్ లాగాను, ఆ పక్క ఈ పక్క ఉండేవాళ్ళు కేజ్ లాగాను యాడ్ చేస్తారనమాట. మరి మేడం గారు ఇందులో కొన్ని రూల్స్ చెప్పారు. ప్యారెట్ చేంజ్ అంటానే ప్యారెట్ మిగతా వేరే గ్రూప్లోకి వెళ్ళి ప్యారెట్తో ఎక్స్చేంజ్ అవ్వాలన్నమాట. అంటే కేజ్ వాళ్ళు అక్కడే నిలబడతారు, ప్యారెట్గా ఉండే క్యాండిడేట్ మాత్రము వేరే కేజ్లోకి వెళ్ళి జాయిన్ అవుతారు. ఈ విధంగా జాయిన్ అవ్వగా ఏ ప్యారెట్ అయితే మిగిలిపోతే అప్పుడు వాళ్ళు అవుట్ అనమాట. యాక్చువల్గా ఇందులో ప్యారెట్ ఏం మిగలదులేండి, కానీ కొన్నిసార్లు టీచర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే వేరే వాళ్ళు వచ్చి ప్యారెట్గా మారిపోతే అప్పుడు మిగతా వాళ్ళు ప్యారెట్గా గ్రూప్ లేకుండా ఉండేవాళ్ళు అవుట్ అయిపోతారు. నెక్స్ట్ మేడం కేజ్ చేంజ్ అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వగానే కేజ్గా ఉన్నటువంటి అవతల ఉన్నటువంటి మెంబర్స్ చేంజ్ అయిపోతారు. ప్యారెట్ స్టాండ్గా అక్కడే ఉండిపోతుంది అనమాట. సో ఇది రూల్ 2. ఇంకొకటి ఏంటంటే ప్యారెట్ అండ్ ఆల్సో కేజ్ చేంజ్ అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వగానే ప్యారెట్ వెళ్ళిపోవాలి, కేజ్ వెళ్ళిపోవాలి, వేరే వాళ్ళతో ఫామ్ కావాలి. చాలా ఫన్నీగా ఉంది కదా. మేము టీచర్స్ ఆడితేనే ఈ గేమ్ ఇంత ఫన్నీగా ఉంది. ఇంకా క్లాస్ రూమ్లోకి వెళ్ళి స్టూడెంట్స్తో ఆడిస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో కదా. మీరు ఎవరైనా క్లాస్లో ఈ గేమ్ ఆడించారా? ఈ గేమ్ గురించి మీకు ముందే తెలుసా? కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి ప్లీజ్. ఓకే, ఇంకా ఈ గేమ్ అయిపోయింది. ఈ గేమ్ తర్వాత మళ్ళీ ఎల్లో గ్రూపు, బ్లూ గ్రూప్, ఆరెంజ్ గ్రూప్, రెడ్ గ్రూప్ అంటూ మేము గ్రూప్స్గా డివైడ్ అయిపోయి క్లాస్ రూమ్లో కూర్చున్నాం. తర్వాత మాకు అందరికీ ఒక జిప్లాక్ కవర్ ఇవ్వబడింది. ఆ కవర్లో 2 మిర్రర్స్, 1 కార్డ్బోర్డ్ షీటు, ఇంకా సిజర్స్, ఇలాంటి స్కేలు, ఇంకా చిన్న నైఫ్, ఇలాగన్నీ ఇవ్వడం జరిగింది. వీటితో మేము how to find the number of images formed in the 2 mirrors and what is the angle అని కనుక్కునేటువంటి యాక్టివిటీ ఫిజిక్స్లో మనం పిల్లలకు చెప్తుంటాం. 360/θ-1 అనే ఫార్ములా ఉపయోగించి ఎన్ని నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఏర్పడతాయి, ఎన్ని యాంగిల్స్కి ఎన్ని ఇమేజెస్ ఏర్పడతాయి అనేది మనము పిల్లలతో బట్టి నేర్పిస్తుంటాం. బట్ ఇక్కడ చేసినటువంటి ఈ చిన్న ఇన్స్ట్రుమెంట్ సహాయంతో పిల్లలు ఆడుకుంటూ యాక్టివిటీ వేస్ట్లో నేర్చుకుంటారనమాట. ఇందులో ముందుగా మాకు 2 అక్రిలిక్ మిర్రర్స్ ఇచ్చారు. ఈ మిర్రర్స్ మరి ఇంకా కార్డ్బోర్డ్ షీట్ ఇవ్వడం జరిగింది. ఆ కార్డ్బోర్డ్ షీట్లో ముందుగానే డ్రా చేసి ఉన్నారు. సో ఆ డ్రా చేసిన చోట మేము ఫస్ట్ చిన్న హోల్ లాగా ఏర్పాటు చేసి ఆ హోల్ తర్వాత ఈ మిర్రర్స్ను 2 కూడాను స్టిక్కర్లు ఉన్నాయి. సో దాన్ని అంటించినాం. ఇప్పుడు మా యాక్టివిటీ కంప్లీట్ అయిపోయింది. దీంతో ఫన్వే మెథడ్లో అలాగే ఇక్కడ ఇంకా ఏం చేసామంటే ప్రొట్రాక్టర్ కూడా ప్రింట్అవుట్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మేము స్టిక్కర్ కాబట్టి కార్డ్బోర్డ్ మీద అంటించడం జరిగింది. అలాగే ఫ్లవర్స్ స్టిక్కరు, ఇలా అన్నింటినీ కలిపి ఈ విధంగా మేము యాక్టివిటీని ఫినిష్ చేసేసాం. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి అంటే బ్రెయిన్ క్యాప్ తయారు చేయడం. దీనికి ఆల్రెడీ పీడిఎఫ్ లాగా ఒకటి స్టిక్కర్ లాగా ఉండేటువంటి థిన్గా ఉండేటువంటి ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని కలర్ఫుల్ చార్ట్, పార్ట్స్ అన్ని ముందుగానే రాసేసి ఉన్నాయి డిజైన్ అంతా.
మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను అనుసరిస్తూ మేము కట్ చేసి అంటించడం ద్వారా మేమంతా బ్రెయిన్ క్యాప్ తయారు చేయడం జరిగింది. దీన్ని తలల మీద పెట్టుకొని అందరూ ఫోటోకి పోజులు ఇచ్చారు. చూడండి ఎంత హాయిగా ఎంత చక్కగా ఉందో కదా. ఈ బ్రెయిన్ క్యాప్ యాక్టివిటీ కూడా పిల్లలకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ తర్వాత మేము టీచర్స్ మీకు లాస్ట్ స్టెప్ లైక్ సెరిబెల్లమ్స్ అనేది ఎలా బ్రెయిన్ హ్యాస్ వేసుకుంటూ మాలో ఎవరు క్యాప్ నీట్గా తయారు చేశారు, ఎవరి క్యాప్ అందంగా ఉందో కామెంట్ చేయండి. మీరు ఏదైనా చేయొచ్చు, ఇలాంటి ఏదైనా చేయొచ్చు. అవును సార్. టీ బ్రేక్ తర్వాత మేము మళ్ళీ ఫీల్డ్ విజిట్కు స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఏ యాక్టివిటీస్ ఆగిపోయాయి, ఫీల్డ్ విజిట్ బిగిన్ అయింది. ముందుగా మేము సోలార్ సిస్టమ్ ఉన్నటువంటి ఒక బుధ గృహకు వెళ్ళడం జరిగింది. ఇది చూడండి డోమ్ షేపు ఏ విధంగా కన్స్ట్రక్షన్ ఉందో, అంటే లోపల సోలార్ సిస్టమ్. ఇది సన్ అన్నమాట, బయట సన్ లాగా వచ్చేలాగా కనిపించేలాగా ఏర్పాటు చేశారు. ఇక లోపలికి వెళ్తే అది ఒక మూవీ హాల్లోకి వెళ్ళినట్లుగా ఉంది. పెద్ద హాలు, ఆ హాల్లో సీట్లు ఉన్నాయి, కూర్చున్నాము. పైన ఇది సోలార్ సిస్టమ్ అంతా కూడా కరెంటు, లైట్లు, ఇంకా అన్నిట్లో ఫుల్లీ స్ట్రక్చరల్గా ఆల్రెడీ అన్ని స్ట్రక్చర్ చేసి చాలా చక్కగా ఉంది. ఇక్కడ మేము అన్నీ ఎంథ్యూజియాజంగా ఏమా అని నోరు వెళ్ళబెట్టుకొని చూసే విధంగా ఉంది. ఇది అంత ఆశ్చర్యకరంగా ఉంది. కుదిరితే మీ పిల్లలను అగస్త్య ఫౌండేషన్కి తీసుకొని వెళ్ళండి. ఇవన్నీ చూసి పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటారు. ఎగ్జైటింగ్గా ఉండడము, క్రియేటివిటీని పెంపొందించడమే కాకుండా వాళ్ళు చూసి నేర్చుకునేందుకు ఇక్కడ అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటుందో. ఇది ఖచ్చితంగా పిల్లలకి చూపించండి ఈ వీడియో. సోలార్ సిస్టమ్ అనేది న్యాచురల్గా సినిమాలో లాగా నిజంగా అక్కడ చూడడము చాలా ఎగ్జైట్మెంట్గా నేను ఫీల్ అయ్యాను. మీరు అందరూ కూడా అలాగే ఫీల్ అయి ఉంటారనుకుంటాను. డియర్ టీచర్స్, మీరు ఎవరైనా సరే నాతో పాటు వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఆ రోజు మీ ఫీలింగ్స్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, ఇక్కడ మధ్యలో వెలుగుతూ తెల్లగా ఉన్నదే అది లైట్ సన్ అన్నమాట. సన్ ఇండికేషన్గా పెద్ద లైట్ ఉంది. దాని చుట్టూ కూడాను ఇతర గ్రహాలు 8 గ్రహాలు ఉన్నాయి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ఈ గ్రహాలన్నీ కూడా ఉన్నాయి. ఇంకా దానికి చుట్టూ ఉన్నటువంటి ఉపగ్రహాలు ఉన్నాయి, ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి. ఇంకా తోకచుక్కలు కూడా చూపించే ప్రయత్నం అయితే ఇందులో ఉంది. ప్రపంచంలోనే మన భారతదేశానికి ఈ ఆస్ట్రోనామికల్ మ్యూజియం చాలా గర్వకారణమని నేనైతే ప్రౌడ్గా చెప్పగలుగుతాను. ఇది అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యొక్క చాలా గొప్పతనం. ఇంత ఎక్స్పెండిచర్ చేసి పిల్లలకు రియల్ ఎక్స్పీరియన్స్ను, టీచర్స్కు రియల్ ఎక్స్పీరియన్స్ను అందించడానికి అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. నిజంగా అందరం మెచ్చుకోవాలి. ఎర్త్ రొటేషన్ రెవల్యూషన్ చెప్పడమే మనం చాలా కష్టంగా ఫీల్ అవుతుంటాం కదా. ఇక్కడ సన్ను
ఎర్త్, సాటర్న్, యురేనస్ మొత్తం అన్ని గ్రహాలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఏ విధంగా తిరుగుతామనేది లైవ్ ఎక్స్పీరియన్స్. ఇది పిల్లలకైనా టీచర్స్కైనా చాలా 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 బాగా నచ్చింది. ఇక్కడ అయిపోయిన తర్వాత మేము పైకి వెళ్ళాము స్టేర్స్లో. సెకండ్ ఫ్లోర్లో, ఈ సెకండ్ ఫ్లోర్ అయితే మహా అద్భుతం. ఇక్కడ ఒక ప్రొజెక్టర్ పెట్టి ఒక మూవీ మాకు చూపించడం జరిగింది. మూవీ మీన్స్ సోలార్కు సంబంధించి స్పేస్ వాక్ ఎలా ఉంటుంది, గ్యాలక్సీ ఎలా ఉంటుంది, గ్యాలక్సీలో ప్లానెట్స్ ఎలా ఉంటాయి, అలాగా మొత్తము స్పేస్కి సంబంధించిన విజ్ఞానం అంతా ఇక్కడ పిల్లలకు నేర్పించి చూపించినట్లయితే ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారో కదా. నేనైతే చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎక్స్పీరియన్స్ను పొందాను లైఫ్లో. చాలా లైవ్ ఎగ్జాంపుల్స్తో ఖచ్చితంగా నాకంటూ అవకాశం దొరికితే ఖచ్చితంగా నా స్టూడెంట్స్ను మళ్ళీ ఒకసారి అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్కు తీసుకొని వస్తాను ఖచ్చితంగా. మీరు కూడా ఇదే ఫీల్ అవుతున్నారా? మీరు కూడా వెళ్ళండి, మీ పిల్లలను కూడా తీసుకొని వెళ్ళి అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ను చూపించండి. ఇంకా తర్వాత షో అనంతరం బయటకు వచ్చాము. ఇంకేముంది మాకు, ఇట్స్ టైమ్ టు టేక్ పిక్చర్స్, ఫొటోస్. సో మేము బయట ఉండి రకరకాలుగా ఫోటోలు, వివిధ స్టైల్స్లో వేరే లెవెల్లో ఫోటోలు దిగాం. ఇది ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఒక క్యామెల్ ఎలా ఉందంటే, 10 గ్రామ్స్ సంబంధించినటువంటి యాక్టివిటీ చేసాం కదా, ఆ 10 గ్రామ్స్ యాక్టివిటీస్తో క్యామెల్ అనమాట. మొత్తం ఆ క్యామెల్ అంతా కూడా 10 గ్రామ్తోనే తయారు చేశాను. ఇంకా దీని తర్వాత నేను రామానుజన్ పార్క్ దగ్గర నిల్చొని ఉన్నాము. మాకు వెహికల్ రావడం లేట్ అవడంతో, సో మ్యాథ్స్ సంబంధించి రామానుజన్ పార్క్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. సో ఏముందో చూద్దామని లోపలికి అలా వెళ్ళి విండో వ్యూ లాగా వెళ్ళి మొత్తము ఒకసారి చూసేసి వచ్చాను అన్నమాట. ఆ వివరాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది అండర్ కన్స్ట్రక్షన్, మేము చూడలేదు, మాకు చూపించలేదు, బట్ మీకోసమని నేను స్పెషల్గా వెళ్ళి వీడియో తీసుకొని వచ్చాను. ఇది ఫ్రాక్షన్కి సంబంధించింది చూడండి. ఇంకా ఇది A² B² వాటిని బ్లాక్స్తో ఉపయోగించి మనం చెప్పడం. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మ్యాథ్స్కి సంబంధించింది. ఏదో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకంతేనండి. ఆ తర్వాత ఇది నైట్ మేము తిన్నటువంటి భోజనం చూడండి, ఎంత చక్కగా పెట్టారో, ఎన్ని రకాలు పెట్టారో కదా.
వడియాలు, అప్పడము, కర్రీ, పాయసం ఇలాగా చాలా పెట్టారు. చాలా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. థ్యాంక్ యూ అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, థ్యాంక్ యూ. దీంతో డే 1 యాక్టివిటీస్ కంప్లీట్ అయ్యాయి. తర్వాత భోంచేసి పడుకొని నిద్రపోయాము. మరి నెక్స్ట్ వీడియో ఏంటో, నెక్స్ట్ వీడియో కోసం మీరంతా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారా? నెక్స్ట్ డే చాలా చాలా బాగుంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ సుజాత తిరుమల. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇచ్చేటువంటి ఒక లైక్, ఒక షేర్ నాకు చాలా సపోర్టివ్గాను మోటివేషనల్గాను ఉంటుంది. సో నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయాలి అని మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, మీ స్టూడెంట్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.